ఆ ఊరి ప్రజల కోరిక ఏంటంటే పాండురంగడి గుడి ఉన్న చోటే జింగురోబా ఆశ్రమాన్ని స్థాపించాలి. గురు జింగురోబా గారి కోరిక కూడా అదే. ఆ స్థలంలో తన గుడి ఉండాలని ఆయనే నిర్ణయించారు. పాండురంగడి ఆలయంలో దుష్టశక్తి అయిన జింగురోబాని ప్రతిష్ఠిస్తారా? లేదు లేదు, ఇలా జరగకూడదు. ఇది మహా అపరాధం. సకు వద్దని ఎందుకంటున్నావు? ఏమైంది? బాబాగారు చెప్తున్నారు కదా అదా ఊరి ప్రజల కోరిక అని. మరి వద్దనడానికి మనం ఎవరం? బాబాగారు, మీరు పెద్దవారు, మీరు మీ మనసుకి నచ్చినట్టుగా చేయండి. ఏమండి ఏమండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? దిగో, చూసావా? నీ భార్య వద్దు 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 అంటోంది. నీ భార్య మొండిదైతే నేను జగమొండిని. సకును వద్దుంటున్నావు కదా, అయితే ఇప్పుడు నేను చెప్పేది శ్రద్ధగా విను. సకు స్వయంగా తన గ్రామం మైనీకి రావాలి. ఆ ఊరి వాళ్ళందరికీ చెప్పాలి ఆ స్థలంలో జింగురోబాని ప్రతిష్ఠించడానికి తనకి సమ్మతమేనని. బాబాగారు, ఇప్పుడు నాకు తెలియాల్సింది ఏంటంటే, సకు మీ షరతుకి అంగీకరిస్తే మీరు మా ఇంటికి వస్తారు కదా, మా అమ్మని ప్రాణాపాయం నుంచి మీరు కాపాడతారు కదా. సకు మాట్లాడుతుందా? తనకి పోయిన గొంతు మళ్ళీ తిరిగి వస్తుందా బాబాగారు? వస్తుంది, తప్పకుండా వస్తుంది. జింగురోబాకి తన మీద దయ కలిగిందంటే, ఆయన శాప విమోచనం కలిగించాడంటే సకు ఖచ్చితంగా మాట్లాడుతుంది. సకుకి స్వరం ఇవ్వమని నేను జింగురోబా గారిని విన్నవించుకుంటాను, ప్రత్యేకంగా అర్థిస్తాను. విన్నవా సకు? నీకు మళ్ళీ మాటలు వస్తాయి, అందరితో మాట్లాడగలుగుతావు. బాబాగారి షరతుకి ఒప్పుకో, సరే అను. సకు, అరే దిగో, భార్యని గుప్పెట్లో ఉంచుకోవాలి, గుప్పెట్లో. నీ భార్య నీకిచ్చే విలువెంతో తెలుసా? శూన్యం. నీ బతుకు చెడ. నీ తల్లి ప్రాణాలు ఊగిసలాడుతున్నాయి. ఆవిడ బావి మీద నిలబడింది ప్రాణత్యాగం చేయడానికి. ఈ పిల్లకి తన అత్త గురించి ఆందోళన ఉందా? విసవిస నడుచుకుంటూ నా ముందు నుంచి వెళ్ళిపోయింది. గురువుగారిని అవమానించింది. నువ్వేమో నన్ను ఇంటికి రమ్మంటున్నావు. ఎలా రాగలను? అస్సలు కుదరదు. నువ్వు పంచి, నీకు మీసాలెందుకు దండగా? వాటిని తీసేయి. చేతులకి గాజులేసుకో. నీ చిటికిన వేలంత ఉన్న నీ భార్య నిన్ను పట్టుకుని గిరగిరగిరా తిప్పుతోంది. సిగ్గులేదు? ఇది కూడా ఒక బతుకేనా? నువ్వు చేతకానివాడివి. వెళ్ళా. నీ భార్య కొంగు పట్టుకుని ఏడుస్తూ కూర్చో. పనికి మాలిన చవట. వెళ్ళా. ఏంట్రా చూస్తున్నావు? వెళ్ళు. అయ్యయ్యో, వాళ్ళిద్దరికి మీరు చుక్కలు చూపించారండి. దిగుకి సకుకి గట్టి పెట్టారు. నేను మహదానందపడిపోయాను. బాబాగారు, మీరు మహానుభావులండి, మహానుభావులు. ఓ, అందరినీ చిక్కుల్లో పడేసే ఆ సకుబాయిని మీరు పడేశారు చిక్కుల్లో అంటున్నాను. కానీ ఏంటి బాబాగారు, ఆ విషయం ఇప్పుడు సకుకి చెప్పాల్సిన అవసరం ఏముంది? మీకు ఆ గుడి కావాలి అంతే కదా. నాకు చెప్తే నేను చూసుకుంటాను. నేను మీకు ఇప్పిస్తాను ఆ దేవాలయాన్ని. అలాగా? ఆ తర్వాత జీవితాంతం అందరికీ చెప్తావు నేనే ఇప్పించాను అని. అవునా కాదా? ఈ గురించి నాకు తెలీదా? ఈ వేషాలు నా దగ్గర సాగవు. అదేంటంటే దాముగారు, ఆ ఊళ్ళో ఏ ఒక్కరికి కూడా ఈ నాగోజీ బాబా పాండురంగడి గుడిని బలవంతంగా లాక్కున్నాడని అనుకోకూడదు.
సకు సంపూర్ణ అంగీకారంతో నాగోజీ బాబా గారికి ఇచ్చిందని అనుకోవాలి. ఎందుకంటే ఆ ఊరి ప్రజలకి సకు అంటే చాలా గౌరవం. అవునా? మరి తన మద్దతు మనకుంటే మంచిది. తనని పావులు చేసి ఆటలో మనం విజయం సాధించాలి. మీ మైనీలో నాకు జిగ్రోబా గారి ఆలయం నిర్మించాలనుంది. లేదు పాండురంగా, లేదు. నేనెందుకు ఒప్పుకోను? నీకు మీసాలెందుకు దండగా? వాటిని తీసే చేతులకి గాజులేసుకో. నీ భార్య కొంగు పట్టుకొని ఏడుస్తూ కూర్చో. పట్టి మారిన చవట. వెళ్ళు. ఏంట్రా చూస్తున్నావు? వెళ్ళు. సకు, అరే నువ్వు మూర్ఖురాలివా లేక పిచ్చిదానివా? ఇంత రభస జరుగుతుంటే నువ్వు పాండురంగడి పాదాల దగ్గర కూర్చొని ఏడుస్తున్నావు. నువ్విలా తాత్సారం చేస్తే మా అమ్మ చనిపోతుంది. అసలు ఇదంతా మనం ఎందుకు చేస్తున్నామో నువ్వు మర్చిపోయావా సకు? చూడు సకు, నేను నీకు ఇప్పుడే చెప్తున్నాను, ఒకవేళ మా అమ్మకి ఏదైనా అయిందంటే దానికి బాధ్యురాల్వి నువ్వే. అరే నీకు నీకు ఎందుకింత మొండితను? నీకు నా సమస్య ఏంటో తెలియడం లేదా? అసలు ఇదంతా నేను ఎందుకు చేస్తున్నాను? నువ్వు మాట్లాడాలనే కదా సకు. కానీ నీకు నీ పట్టుదలే ముఖ్యం. పెద్దల మాట అంటే అసలు లక్ష్యం లేదు. నా మాట అంటే అసలు లెక్కలేదు. నేను ఆట బొమ్మని అనుకుంటున్నావా? ఈ లోకంలో నువ్వు నీ పాండురంగడు ఉంటే చాలు. మిగతా వాళ్ళందరూ బ్రతికినా చనిపోయినా నువ్వు అస్సలు పట్టించుకోవు. ఈ ఊరికి ఎంతో మేలు జరిగింది. అలాగే గురు జిగ్రోబా వల్ల ఆ ఊరికి కూడా మేలు జరుగుతుంది. నిజం చెప్పాలంటే అసలు బాబాగారు నిన్ను అనుమతి కోరాల్సిన అవసరమేం లేదు. బాబాగారు నీకు చెప్పకుండా అడగకుండా ఆ గుడిని స్వాధీనం చేసుకుని ఉండొచ్చు, కానీ అలా చేయలేదు. బాబాగారు విశాల హృదయంతో నీ అనుమతి కోరారు, కానీ నువ్వు విసురుగా అక్కడి నుంచి వచ్చేసావు. నాగోజీ బాబాని అవమానించే అధికారం నీకెవరిచ్చారు సకు? చెప్పు, మాట్లాడు. చాలా మంచిది. ఇవాళ నా కళ్ళకున్న పొరలు తొలగిపోయాయి సకు. బాబాగారి ఆశ్రమంలో చెప్పినట్టుగానే నువ్వు నాతో ప్రవర్తిస్తున్నావు. నీకు నేనంటే లెక్కలేదు, నా మాట అంటే విలువ లేదు. నీకు నీ జీవితంలో సమస్తం ఆ పాండురంగడే, ఇంకెవరు నీకు కనిపించరు. పర్వాలేదు. చూడు, ఇప్పుడు నేను నీకు స్పష్టంగా చెప్తున్నాను. ఇప్పుడే ఈ క్షణమే నిర్ణయం తీసుకో. నీకు ఆ పాండురంగుడు కావాలో లేక నీ భర్తనైనా నేను కావాలో?